హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మేము మా ఫ్యామిలీతోని 4 ఫ్యామిలీస్తోని ఖమ్మం నుండి షిరిడి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి మేము ఖమ్మంలో ఉన్నాం. మా ఖమ్మం నుండి షిరిడికి డైరెక్ట్ ట్రైన్ దొరకపోవడం వల్ల మేము ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి షిరిడికి వెళ్ళాము. అది కూడా మేము ఇక్కడ డోర్నకల్ నుండి విజయవాడ వెళ్ళవలసిన మెమూని ఎక్కాము. ఇక్కడ దారిలో వచ్చేసి పంట పొలాలు బాగున్నాయి, ఇంకా ల్యాండ్స్కేప్ కూడా చాలా బాగా ఉంది. చూస్తూనే మన ఫస్ట్ హాల్ట్ అయిన పందిలపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి 1 hour 50 minutes లేట్తో వచ్చింది ఇక్కడికి ట్రైన్. ఇక్కడైతే అంత రష్ లేదు. ఇదంతా ఖమ్మం నుండి విజయవాడ వెళ్ళే మధ్యలో 3 lane ట్రాక్. మనం ఇప్పుడైతే బోనకల్ జంక్షన్కి రీచ్ అయ్యాము. మనం ఇంకొద్దిసేపట్లో మాటిమరి జంక్షన్ వెళ్ళబోతున్నాం. దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి మాటిమారి జంక్షన్. ఇక్కడ వచ్చేసి రష్ అంతగేం లేరు, లైట్గానే ఉన్నారు. ఇక్కడ దిగే వాళ్ళు కూడా ఎక్కువ లేరు. ఇక్కడైతే ట్రైన్ వచ్చేసి మంచి క్రాస్ కొడుతుంది. అక్కడ పైన బ్రిడ్జ్ వచ్చేసి మధిర ఫ్లైఓవర్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు వచ్చేసి మధిరాకి రీచ్ అయిపోయాము. ఇక్కడ మధిరాలో 2 minutes ఆగుతుంది ట్రైన్. మధిరాలో రష్ బాగానే ఉన్నారు. మధిరా స్టేషన్ వచ్చేసి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడైతే మనల్ని కృష్ణా ట్రైన్ టేక్ ఓవర్ చేసింది, కృష్ణా ఎక్స్ప్రెస్. మనం ఇంకొన్ని నిమిషాల్లోనే విజయవాడ వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే మన లెఫ్ట్ సైడ్లోనే కృష్ణా ఎక్స్ప్రెస్ ఉంది. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళవలసిన కృష్ణా ఎక్స్ప్రెస్. ఇక్కడికి 2 hours లేట్తో వచ్చాము విజయవాడకి. ఇక్కడ మేము బోర్డ్ అవ్వాల్సిన నర్సాపూర్ నాగల్సోర్ ఎక్స్ప్రెస్ అయితే బోర్డ్ అయ్యాము. దీని లోకోమోటివ్ వచ్చేసి VAG7. ఇక్కడ వెదర్ వచ్చేసి కొంచెం క్లౌడీగా ఉంది. ఇక్కడ మన పక్కనున్న కొన్ని అక్కడ ఇంజన్ అవుతుంది కదా, అది వచ్చేసి క్యాంపింగ్ కోచ్. మన బోగీ నెంబర్ వచ్చేసి S7. మాటల్లోనే మన ట్రైన్ న్యూ గుంటూరుని దాటి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది. ఇక్కడైతే చాలా రష్ అవుతుంది. వీళ్ళందరూ ఇక్కడనే ఎక్కుతారు, ఎందుకంటే
గుంటూరు నుండి షిరిడీకి వెళ్ళ షిరిడీకి డైరెక్ట్ ట్రైన్స్ వచ్చేసి లేవు కాబట్టి ఇక్కడి నుంచి ఉంది ఇది ఒక్క ట్రైనే, అందుకే ఈ ట్రైన్కి బోర్డు అవుతారు బాగా. మనం చూసుకుంటే అక్కడ ఫుల్ రష్ ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ మిర్యాలగూడకి అయితే వచ్చింది. ఇప్పుడే మన ట్రైన్ మిర్యాలగూడ నుంచి వెళ్ళిపోతున్నది. ఇక్కడైతే పొలాలు బాగున్నాయి. మన ట్రైన్ని ఉదయ్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసింది. ఇది వచ్చేసి నల్గొండ. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 15 మినిట్స్ లేట్తో వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఓవర్టేక్ కూడా పడింది, అది వచ్చేసి జన్మభూమి ఎక్స్ప్రెస్తోని. ఇంకొచ్చేపు అయినాక వందే భారత్తో కూడా ఓవర్టేక్ పడింది, క్రాస్ ఓవర్ అయింది వందే భారత్ మనల్ని. ఇది వచ్చేసి నైటు చెర్లపల్లి దగ్గరలో. చెర్లపల్లిలో ఏమైందంటే అక్కడ 4 అవర్స్ ఆపారు ఏదో టెక్నిక్ ఇష్యూ వల్ల. దానివల్ల ట్రైన్ 4 అవర్స్ లేట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనం వచ్చేసి జల్నా జంక్షన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ రష్ బాగానే ఉన్నారు. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17231. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వచ్చింది. ఇక్కడ చెట్లు బాగున్నాయి. ఇక్కడ మన ట్రైన్లో వచ్చేసి వీళ్ళందరూ మన ఫ్యామిలీ వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. వీళ్ళందరూ. ఇక్కడైతే ల్యాండ్స్కేప్ బాగుంది. ఇంకో పక్క ట్రైన్ క్రాస్ కొడుతుంది. మనం వచ్చేసి పర్బాని జంక్షన్ రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి నాగర్సోల్. మనం 2 అవర్స్ లేట్లో రీచ్ అయ్యాము. ఇది అవుట్ సైడ్ లుక్. మేము నాగర్సోల్ నుండి షిరిడీకి వెళ్ళేటప్పుడు ఇది ఒక వ్యాన్ మాట్లాడుకొని మీ ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఎంజాయ్ చేసుకుంటూ. వీళ్ళంతా మా ఫ్యామిలీ. ఇదంతా వచ్చేసి నాగర్సోల్ నుండి షిరిడి
వెళ్ళే రూట్ మధ్యలో పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది, అది షిరిడి వెళ్ళేది. వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పండుకున్నారు. ఫైనల్లీ మేమైతే 1.5 hour జర్నీ చేసిన తర్వాత రీచ్ అయిపోయాము. ఇక్కడ మాకు సాయి ట్రస్ట్ అనే దాంట్లో మాకు రూమ్స్ దొరికాయి. ఒక్క రూమ్లో 12 బెడ్స్ వచ్చాయి, చిన్న హాల్ వచ్చింది. మేము ఇక్కడ రాగానే ఫుడ్ తినేసి దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ మంచిగా పెద్ద పార్క్ కూడా ఉంది. మాతో వచ్చిన రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఆడుకున్నారు. మా ఇక్కడ బ్లాగ్స్ కూడా ఉన్నాయి, మా సి బ్లాక్. ఓకే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.